నమస్తే అండి, నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం అంబికా లక్ష్మి గారు రచించిన ప్రాణదాత అనే ఒక మంచి కథను విందాం. కిరణ్, మీ అమ్మగారికి చాలా సీరియస్గా ఉంది, వెంటనే గుండె మార్పిడి చేయాలని, లేకపోతే బతకదని డాక్టర్ చెప్పాడు. అప్పుడు ఆ కొడుకు తల్లిని కాపాడుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. కానీ తర్వాత ఆ డాక్టర్ చేయబోయిన దుర్మార్గం ఏమిటి, కథ ఎలాంటి మలుపు తిరిగింది అనేది వినండి. రోజులానే ఇంటికి ఆఫీస్ పని పూర్తి చేసుకొని వచ్చాడు కిరణ్. కిరణ్ అలా డోర్ తీసేసరికి ఎదురుగా అమ్మ నిల్చొని అతని బ్యాగ్ తీసుకొని మంచినీళ్లు తాగుతావా అని అడిగేది తల్లి. కానీ కిరణ్ డోర్ తీశాడు. లోపలంతా చీకటిగా ఉంది. అమ్మా అమ్మా అని పిలిచినా తల్లి పలకలేదు. ఏమైందో కిరణ్కి అర్థం కాలేదు. లైట్స్ ఆన్ చేసి బ్యాగ్ అక్కడే పెట్టేసి లోపలికి వెళ్ళి తన తల్లి గదిలో చూశాడు. తల్లి కనిపించలేదు. అమ్మ ఎక్కడికి వెళ్ళింది, నన్ను వదిలేసి వెళ్ళిపోయిందా అని ఒక్కసారి తను అన్న మాటలు గుర్తు తెచ్చుకున్నాడు. చాలా కోపంగా ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు అనే చిరాకులో ఉన్న కిరణ్ తల్లి టిఫిన్ తినమని అడిగితే ఇష్టం వచ్చినట్టు తిట్టేశాడు. ఒక్కరోజు టిఫిన్ తినకపోతే నేనేం చచ్చిపోనులే, అది కాకుండా నువ్వు నన్ను దయచేసి రోజు విసిగించుకు, నీతో పడలేకపోతున్నాను అంటూ విసుగ్గా చిరాకుగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తల్లి ఆ మాటలకు ముందు కృంగిపోయినా అన్నది నా కొడుకే కదా అని పెద్దగా పట్టించుకోలేదు. కిరణ్ ఇల్లు మొత్తం వెతుకుతున్నాడు. పైకి వెళ్ళి చూశాడు. అయినా తల్లి ఎక్కడ ఉందో కనిపించలేదు. ఏడుస్తూ తన గదికి వెళ్ళాడు కిరణ్. గదిలో మంచం మీద పడుకుని ఉంది తల్లి. తల్లి దగ్గరకు వెళ్ళి చేయి పట్టుకొని, నన్ను క్షమించమ్మా, తప్పుగా మాట్లాడాను, నీ మనసుని నొప్పించాను, ఇక మీదట ఆఫీస్ తలనొప్పులు ఇంటి వరకు తీసుకొని రాను, సరే ఇక పైకి లేవు, నీకు ఇష్టమని బయట నుంచి బజ్జీలు పట్టుకొని వచ్చాను అని పైకి లేపాడు. తల్లి ఉలుకు పలుకు లేకుండా పడుకొని గుండెల మీద కొడుకు చిన్ననాటి ఫోటో పట్టుకొని ఉంది. కొడుకు ఎంత లేపినా లేవకపోవడంతో తల్లిని హాస్పిటల్కి తీసుకొని గబగబా బయలుదేరాడు. అక్కడి నుంచి హాస్పిటల్ చాలా దూరం అయినా అరగంట పట్టవలసిన ప్రయాణం పావు గంటలోనే పూర్తి చేశాడు. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత డాక్టర్ చెకప్ చేసి కిరణ్ను ఒకసారి లోపలికి రమ్మని చెప్పారు. ఒళ్ళంతా చెమటలు పట్టి ప్రాణాన్ని అరిచేత్తో పట్టుకొని లోపలికి వెళ్ళాడు. డాక్టర్, మా అమ్మ బాగానే ఉన్నారా, ఏం పెద్ద ప్రాబ్లం కాదు కదా అని అడుగుతుంటే డాక్టర్, మీ అమ్మగారికి చాలా సీరియస్గా ఉంది, ఆమె గుండె కొన్ని రోజులకి కొట్టుకోవడం ఆపేస్తుంది, చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు అన్నాడు. కిరణ్ డాక్టర్ 2 చేతులు పట్టుకొని, ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, నా ఆస్తి మొత్తం అమ్మైనా బ్రతికించుకుంటాను, దయచేసి ఏదో ఒక మార్గం ఆలోచించండి అని అడిగాడు. దానికి డాక్టర్, కేవలం ఒక్క మార్గం మాత్రమే ఉంది, ఆమెకు గుండె మార్పిడి చేయాలి, అప్పుడే ఆమెని బ్రతికించగలము అన్నాడు. ఇంకేం ఆలోచించకుండా, సరే నా గుండె మా అమ్మకు మ్యాచ్ అవుతుందో లేదో చూడండి అని అన్నాడు. డాక్టర్, అయ్యో అలా చేయకూడదు, మేము దానికి అంగీకరించము అని అన్నాడు. అయినా కిరణ్ డాక్టర్ని బ్రతిమిలాడి ఒప్పించాడు. కొద్దిసేపటి తర్వాత టెస్టులన్నీ చేసి మ్యాచ్ అవుతుంది అని శుభవార్తను అందించాడు. కిరణ్ మనసులో, మా అమ్మ బ్రతికి ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు అనుకొని, నేను అమ్మతో పాటు లేకపోయినా పర్వాలేదు, అమ్మ బ్రతికి ఉంటే చాలు, అమ్మ ఇన్ని రోజులు నా కోసమే కష్టపడింది, ఇక మీదటైనా సుఖపడాలి అని ఐసీయూ బయట కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అది గమనించిన మరొక డాక్టర్ కిరణ్ను అక్కడి నుంచి పక్కకు తీసుకుని వెళ్ళి, చూడండి, మీరెవరో నాకు తెలియదు, కానీ నేను మీరు చూపించుకుంటున్న డాక్టర్ మాటలు విన్నాను, మీ అమ్మగారికి ఒంట్లో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు, చిన్న స్టంట్ వేస్తే ఆమె మామూలు మనిషి అయిపోతారు, కానీ వాళ్ళు మీతో అబద్ధం చెప్పి మీ గుండెను వేరే వాళ్లకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు, దయచేసి నా మాట విని మీ అమ్మగారిని తీసుకొని వేరే ఆసుపత్రికి వెళ్ళిపోండి అని చెప్పాడు. కిరణ్ వెంటనే, నా దగ్గర ఒక పథకం ఉంది, వీళ్ళని ఇలానే వదిలేస్తే భవిష్యత్తులో చాలా ప్రమాదంగా మారుతారు అని డాక్టర్ సహాయం తీసుకొని పనిని మొదలుపెట్టాడు. మరుసటి రోజు ఆపరేషన్కు సిద్ధమయ్యాను అని వచ్చాడు కిరణ్. డాక్టర్స్ చాలా సంతోషంగా మొదలు పెడదాం అని అన్నారు. కిరణ్ దానికన్నా ముందు, నేను మా అమ్మతో మాట్లాడాలి అని తల్లి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఈలోగా అక్కడికి ఒక అతను
స్పృహలో లేని తన తండ్రిని తీసుకుని వచ్చాడు. డాక్టర్ మళ్ళీ అతనికి కిరణ్తో ఏం చెప్పాడో అదే చెప్పాడు. మళ్ళీ ఒక 10 నిమిషాలకు ఇంకొక వ్యక్తి ఒక స్పృహలో లేని ఆమెను తీసుకొని వచ్చాడు. ఆమెకి కూడా గుండె సరిగ్గా పనిచేయటం లేదు అని చెప్పడం, వాళ్ళు కూడా వాళ్ళ తల్లులకు తండ్రులకు గుండెలను ఇచ్చేస్తాము అని ఒప్పుకోవడంతో డాక్టర్స్ అందరూ ఒకచోట గుమికూడి మాట్లాడుకుంటున్నారు. మనకు మంచి జాక్పాట్ దొరికింది అని వాళ్ళని అమాయకుల్ని చేసి మోసం చేశామని చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకొని ఆపరేషన్కి రమ్మని కిరణ్ వాళ్ళని పిలిచాడు. వాళ్ళందరూ ఒక్కసారిగా డాక్టర్ మీరే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అని చెప్పి వీడియో చూపించాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వీడియో తీశాడు కిరణ్కు సహాయం చేసిన డాక్టర్. అది చూసిన డాక్టర్స్ ఒక్క నిమిషం బిత్తరపోయారు. ఏమీ మాట్లాడకుండా అలానే నిలబడి ఉండిపోయారు. కిరణ్ అన్నాడు, ఈ గొప్పతనం నాది కాదు, నాకు సహాయం చేసిన ఈ డాక్టర్ది. ఎందుకంటే నాకు కనుక ఆయన సహాయం చేయకపోయి ఉంటే ఈరోజు నేను ఒక శవంలా మారిపోయేవాడిని. ఆయన కూడా మీలా డబ్బుల కోసం నాకు సహాయం చేసి ఉండకపోతే ఒక మనిషి చనిపోయేవాడు, ఒక మనిషి అనాథగా మారిపోయేవాడు. దయచేసి ఇలాంటి పనులు మళ్ళీ చేయొద్దు, ఎవరిని ఒంటరి చేయకండి, వాళ్ళ ప్రాణాలతో ఆడుకోవద్దు అని చెప్పి నాకు ఈ డాక్టర్ ప్రాణదాత, అతని మేలు జీవితంలో మర్చిపోలేను అంటూ తల్లిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రతి వృత్తిలో తప్పులు జరుగుతాయి, మంచి జరుగుతుంది. కానీ తప్పుల్ని కూడా మంచి కోసమేమో అనుకునేది కేవలం వైద్య వృత్తిలో మాత్రమే. దేవుడి తర్వాత నన్ను కాపాడండి అని అడిగేది కేవలం డాక్టర్ని మాత్రమే. అలాంటి డాక్టర్లను ఈ రోజుల్లో కొంతమంది దుర్బుద్ధి వల్ల నమ్మలేకపోతున్నాం. ఏది ఏమైనా ఒక వైద్యుడు బాగుంటే ఒక దేశానికే మంచి జరుగుతుంది. అలాంటి వైద్యులను గౌరవించి మంచి స్థానంలో ఉంచడం మన అందరి ధర్మం. వైద్యులందరూ ఇలానే ఉంటారు అని కానే కాదు, కేవలం కొంతమంది మాత్రమే అలా ఉంటున్నారు అని, వారు కూడా మారితే దేశం ఇంకా బాగుపడుతుంది అని చెప్పే చిన్న ప్రయత్నం మాత్రమే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.